తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా అవతరించబోతోంది. శ్రీకాకుళంలో మొదలైన తుపాకీ చప్పుళ్లు నేటితో ఆగిపోనున్నాయి. మావోయిస్టు కీలక నేతలు కాసేపట్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారు. మావోయిస్టు చీఫ్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్నను డీజీపీ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, నరసింహారెడ్డి, బడే చొక్కారావు, మరికొంతమంది లొంగుబాటును డీజీపీ ప్రకటించనున్నారు. మరో కీలక నేత గణపతి నేపాల్లో తలదాచుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించినట్టు సమాచారం. మరి కాసేపట్లో మావోయిస్టుల లొంగుబాటు ఉండనున్నట్టుగా చెప్తున్నారు. ఈ మేరకు శివధర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉండబోతోంది. పూర్తి డీటెయిల్స్ సుస్మిత రిపోర్ట్ చేస్తారు. సుస్మిత. ఎస్ బిందు 2:45 ప్రాంతంలో డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మావోయిస్టుల లొంగుబాటుపై కూడా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రెస్ మీట్ తర్వాత పూర్తిగా మావోయిస్టు పార్టీ దానికి సంబంధించి ముగిసింది అనేది ఈ ప్రెస్ మీట్ తుది అంకంగా చేరిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇందులో 20 మంది ఇవాళ పూర్తిగా లొంగిపోనున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో 15 మంది క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఉంటే మరో 5 మంది కీలక నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో దేవ్జీ, తిరుపతి, ఇలాగే వీళ్ళు కొంతమంది ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. నూనె నరసింహారెడ్డి, ఇలా ఒక 4 కీలక నేతలు ఉండగా అందులో ఒక వ్యక్తి పూర్తిగా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టు పార్టీలకు సంబంధించి వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. అయితే మరో వ్యక్తి రాజిరెడ్డి ఎవరైతే ఉన్నారో తెలంగాణకి, అలాగే మిగిలిన వ్యవహారాలు కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ వ్యవహారాలు చూసే మరో కీలక నేత కూడా డీజీపీ ఎదుట లొంగిపోనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ కగార్ 2 మొదలైన తర్వాత ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు దానికి సంబంధించి ఎక్కడైతే తలదాచుకొని ఉన్నారని తెలిసింది అక్కడ ఆపరేషన్ కగార్ 2 చేపట్టారు. అప్పుడు పూర్తిగా కొందరు మావోయిస్టులు వచ్చి లొంగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దాదాపు ఇవాళ 20 మందికి పైగా కూడా వచ్చి ఇక్కడ డీజీపీ ఎదుట లొంగిపోనున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అందులో ముఖ్యంగా కీలక నేతలు ఉండడం, సో పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన అందరూ కూడా లొంగిపోయినట్టు కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రెస్ మీట్ తో మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తిగా ఏదైతే కేంద్రం భావిస్తుందో మార్చి 31వ తేదీలోపు కూడా మావోయిస్టు రహిత దేశంగా కూడా మార్చాలని భావిస్తున్నారు. అది పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రం అది దానికి సంబంధించిన వాళ్ళంతా కూడా లొంగిపోనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఉన్న ఆ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇంతకు ముందు కూడా కొంతమంది లొంగిపోయారు, కొంతమంది ఎదురుకార్పుల్లో మరణించగా ఎవరైతే పూర్తిగా కూడా అందరూ లొంగిపోయినట్టయితే పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఎవరైతే మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారో దేవ్జీ అయితే ప్రస్తుతం లొంగిపోయినట్టు కూడా సమాచారం. మరో వ్యక్తి గణపతి ఎవరైతే ఉన్నారో నేపాల్లో ఉన్నట్టు కూడా ఇంటెలిజెన్స్ సమాచారం అందుతోంది. అతను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా డీజీపీ ఎదుట ఇవాళ లొంగిపోనున్నట్టు కూడా చెప్తున్నారు. మరో అరగంటలో కూడా ప్రెస్ మీట్ స్టార్ట్ ఉంది. అప్పుడు పూర్తిగా అందరూ కూడా వచ్చి డీజీపీ ఎదుట దానికి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.